రైట్ గా అప్డేట్స్ చూస్తే ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉందని చెప్పారు. విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఇక సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు తమ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు మూడో రోజు పర్యటనలో ప్రముఖుల సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. ఇక విశాఖలో తమ డేటా సిటీ ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్తో గూగుల్ ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. ఇక భారత్ లో పెట్టుబడులు మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ముందుకు వచ్చింది. 2030 నాటికల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాకినాడ ప్లాంటులో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక పెట్రోకెమికల్ హబ్ గా అవతరిస్తున్న మూలపేటలోనూ అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా పెట్రోనాస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తాఫీద్ కు ఇక సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ ను విశాఖకు విస్తరించాల్సిందిగా పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహును సీఎం చంద్రబాబు కోరారు. విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్ గా చేసుకుని పెప్సికో డిజిటల్ హబ్ ను ఏర్పాటు చేయవచ్చని ఆయన సూచించారు. కురుకురే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సికో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా తమతో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇక బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రతినిధి మహమ్మద్ అల్ మహమ్మద్ ముంతలకత్ సీఈఓ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇక పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వారికి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇక డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సుమార్తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఇక భారతదేశంలో డీపీ వరల్డ్ కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పటి వరకు ఒకటి లేదని, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు సీఎం. దీనిపై ఆలోచన చేయాలని రిజ్వాన్ సుమూర్ను చంద్రబాబు కోరారు. ఇక రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టులోనూ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పైన పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. డీపీ వరల్డ్ 40కి పైగా దేశాల్లో 82 మెరైన్ ఇన్లాండ్ టెర్మినల్స్ నిర్వహిస్తోంది.